హాయ్ ఫ్రెండ్స్, మీ సిరిసిరి ముచ్చట్లలో ఈరోజు వీడియో ఏంటంటే విజయనగరంలో అమ్మవారి పండుగప్పుడు ఘటాలు ఎత్తుకునే వాళ్ళవి. కానీ ఈ సంవత్సరం అమ్మవారి పండుగ ముందేనే ఎత్తుకోవచ్చు, తర్వాతనే ఎత్తుకోవచ్చు అనేసి అన్నారని మేము పండుగ అయిన తర్వాత చుట్టాలందరూ ఎవరింట్లోకి వాళ్ళు వెళ్ళిపోయారు. ఆఫీసులని, స్కూళ్ళని ఇంకా ఎక్కువ రోజులు ఉండడం అవ్వదు కదా, అందుకని మేము ముగ్గురమే ఈ సంవత్సరం ఘటాలు ఎత్తుకున్నాము. ప్రమిదలని, ఆ కుండల్ని చక్కగా నీటిలో కడిగేసుకున్నాం కదా. కడిగేసుకొని పసుపు రాసి బొట్లు పెట్టేసి వాటిలోని ప్రమిదికి లోపల ఉన్న కుండలోని బియ్యము, పప్పు, డబ్బులు వేసేయాలి. మీదని ఆయిల్ వేసేసి ఇంకా పెద్దొత్తులు ఉన్నాయి కదా అవి వేసుకొని అమ్మవారి పూజ అయిన తర్వాత మేము ఇంకా ఘటాలు ఎత్తేసుకున్నాము. నేను, మా అక్క వాళ్ళ తోటికోళ్ళ కూతురు అనమాట. ఆ పాప మేము చక్కగా మార్నింగ్ 2కి లేసాము. కానీ పూజ, కుండలు కడగడం అన్నీ, పూజ చేసుకోవడం అన్నీ అయ్యేసరికి మార్నింగ్ 6 అయిపోయింది. ఇంకా బయలుదేరిపోయాం కోవిలికి. రాజుగారి కోట ముందునే మా అక్క వాళ్ళ ఇల్లు కాబట్టి అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి ఇంకా కోవిలికి వెళ్ళిపోయాము. కోవిల్లోనే కూడా అందరూ ఘటాలు పట్టుకొని ఎక్కువ మంది ఉన్నారు, చాలా రష్గానే ఉన్నది. అయితే చక్కగా తల్లి దర్శనం అయిపోయింది, బయటకు వచ్చేసాము. లోపల వీడియో తీయడానికి ఎలో లేదు కదండి. ఆ తర్వాత వచ్చిన దారిలోనే శివాలయం ఉన్నదని శివాలయంకి వెళ్ళాము. ఫస్ట్ వినాయకుని దర్శనం చేసుకున్నాము. ఆ శివాలయంలోనే లింగాన్ని చూస్తున్నారు కదా, అది 400 సంవత్సరాల క్రితం పుట్టిందంట. అప్పుడు మహారాజు కూడా ఇక్కడికి వచ్చి పూజ చేసుకునేవారంట. ఆ లింగం అది చూసారా, కలర్ ఎలా ఉందంటే మీదకి ఒక కలరు, కిందకి ఒక కలరు, ఆ విధంగా ఉన్నది. ఆ తర్వాత కోటలోంచి మా అక్క వాళ్ళ ఇల్లు చాలా దగ్గర, అందుకని కోటలోకి వెళ్ళి అది చూస్తున్నారు కదా, అది రాజముద్ర అప్పుల్లోది. కోటలోనే ఉంటుంది సరస్వతిదేవి. ఆ తలుపులు అన్నీ ఉన్నాయి కదండి, అంతా కోట. ఇప్పుడు పండగ కాబట్టి చక్కగా నీట్గా వైట్ కలర్ వేశారు. చూడడానికి చాలా అందంగా అనిపించింది. కోట నుంచి ఆ లోపల అది అప్పుడు వాళ్ళు పూజ చేసుకునే చిన్న చిన్న రూమ్స్ ఉంటాయి అవన్నమాట. అవి బయటకు వచ్చేసిన తర్వాత అది అక్కడ రూట్ మ్యాప్ ఉన్నది. ఆ రూట్ మ్యాప్ దాటిన తరువాత అశోక్ రాజు గారు ఇప్పుడున్న వాళ్ళ గెస్ట్ హౌస్ అది. అక్కడికి వచ్చి వాళ్ళు స్టే చేస్తుంటారు. ఏవైనా మీటింగ్స్ ఉన్నా, ఏవైనా పనులు ఉన్నప్పుడు. ఇది ఆ కోటలోనే కొత్తగా కట్టారు, మోతీ మహల్ దాని పేరు.